ఏపీ డిఎస్సి వివాదం, లోకేష్ వివరణతో అనుమానాలు తీరాయా? మరిన్ని ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఏపీ డిఎస్సి నియామకాలపై కొనసాగుతున్న వివాదం మరొకసారి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన వివరణతో డిఎస్సి అక్రమాలపై అనుమానాలు నివృత్తి అవుతాయని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న ప్రశ్నలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలు, ఉద్యోగాల కోసం డబ్బులు అడిగినట్టు వచ్చినటువంటి ఆడియో, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ అంశం ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశాలుగా మారిపోయాయి. అసలు మంత్రి ఇచ్చిన వివరణ ఏంటి? ఆ వివరణపై ప్రతిపక్షం ఎందుకు తీవ్రమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది అనేది ఇవాల్టి ఈ వీడియోలో చూద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని మంత్రి నారా లోకేష్ సమర్థించారు. ఇందుకు ఆయన పివి సింధును ఉదాహరణగా ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలంటే చిన్న వయసులోనే క్రీడల్లోకి వచ్చేవారిపై భవిష్యత్తుపై భరోసా ఉండాలని ప్రభుత్వం వాదించింది, భావించింది అని ఆయన వివరణిచ్చారు. అంటే క్రీడల్లో ప్రతిభ చూపిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుంది అనేటువంటి నమ్మకం ఉంటే మరింత మంది పిల్లలు క్రీడల్లోకి వస్తారు. అందుకే స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. పివి సింధు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి క్రీడాకారిణి. అలాంటి క్రీడాకారిణికి డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో పోల్చి చూడడం సరైనదేనా అనే అంశంపై ఇప్పుడు రాజకీయపరమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక జీవో నెంబర్లపై ప్రధానమైనటువంటి ప్రశ్న. మంత్రి చెప్పిన కారణం నిజంగా క్రీడాకారులను ప్రోత్సహించడమే అయితే తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 23పై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎందుకంటే డిఎస్సి నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే ఇకపై రాత పరీక్ష తప్పనిసరి అని ప్రభుత్వం మరొకసారి నిబంధనలు తీసుకొచ్చింది అనేటువంటి వాదన కూడా ఉంది. ఇక్కడే విమర్శకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఒకవైపు రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇస్తే భవిష్యత్తులో క్రీడాకారులు ప్రోత్సాహం పొందుతారని చెప్తున్నారు. మరొక వైపు ఇకపై స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందాలంటే రాత పరీక్ష తప్పనిసరి అని నిబంధన ఎందుకు మార్చారు? క్రీడాకారులను ప్రోత్సహించడమే అసలు ఉద్దేశమైతే ఆ విధానాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సి ఉంది కదా, ఆ అవసరం లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రధాన రాజకీయ ప్రశ్నగా మారిపోయింది. మరొక వైపు 15 లక్షల రూపాయల ఆడియో టేప్ వివాదం. ఇక డిఎస్సి వివాదంలో మరొక కీలకమైనటువంటి అంశం ఆడియో టేప్. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఒక్కో ఉద్యోగానికి 15 లక్షలు అడుగుతున్నట్టు ఆరోపణలు వచ్చిన ఆడియో బయటకు రావడం తీవ్రమైనటువంటి కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విజయవాడ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదులు నమోదైనప్పటికీ ఆ తర్వాత సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలియజేశారు. అయితే అదే సమయంలో ఈ కేసును ఇంకా లాజికల్ కంక్లూజన్కు తీసుకువెళ్లాల్సి ఉందని కూడా మంత్రి పేర్కొన్నారు. ఇక్కడే మరొక ప్రశ్న వస్తుంది. ఇంత కీలకమైన ఆరోపణలు వచ్చిన కేసులో అరెస్టు జరిగింది, కేసు నమోదైంది, కానీ దర్యాప్తు పూర్తయి ఆ ఆడియో నిజమా, అందులో ఉన్న ఆరోపణలకు ఆధారాలున్నాయా, ఎవరెవరి పాత్ర ఏంటి అనే విషయాలపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? ఏడాది తర్వాత కూడా కేసు ఇంకా లాజికల్ కంక్లూజన్కు రాలేదంటే దర్యాప్తు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వివాదం. మరొక కీలకమైన అంశం కృష్ణా జిల్లాకు చెందిన నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం. ఈ అంశంపై కూడా మంత్రి నారా లోకేష్ స్పందించారు. నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, అయితే అవసరమైన అనుమతి తీసుకోలేదు. అంతేకాకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రాలేదని మంత్రి తెలియజేశారు. అందువల్ల అతడికి ఉద్యోగం రాలేదని ప్రభుత్వం చెప్తుంది. కానీ దీనిపై మరొక వాదన కూడా వినిపిస్తుంది. నవీన్ 2016 నుంచి అక్కడే పనిచేస్తున్నారని, అంటే దాదాపుగా 9 ఏళ్లుగా అదే వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి డిఎస్సి పరీక్ష రాస్తుంటే సంబంధిత అధికారులకు తెలియదా? అంతేకాదు నవీన్ తన లాగిన్ బ్లాక్ చేశారని, తనకు కాల్ లెటర్ రాలేదని, ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రక్రియకు దూరంగా ఉన్నారని చెప్తున్నటువంటి ప్రకటన కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రభుత్వం చెబుతున్నది మాత్రం అతడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కే రాలేదు. ఇలా 2 వేర్వేరు వాదనలు ఉండడంతో అసలు వాస్తవం ఏమిటనేది మరొకసారి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మొత్తంగా చూస్తే మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఇచ్చిన వివరణతో డిఎస్సి వివాదంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. కానీ ప్రతిపక్షం లేవనెత్తుతున్న 3 ప్రధాన ప్రశ్నలు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2, 15 లక్షల ఆడియో కేసు దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుంది? క్వశ్చన్ నెంబర్ 3, ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ విషయంలో అసలు నిజం ఏంటి? ఈ ప్రశ్నలకు పూర్తి స్థాయి సమాధానాలు వస్తేనే డిఎస్సి వివాదంపై నెలకొన్నటువంటి అనుమానాలకు తెరపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో అనుమానాలు తీరాయా లేక మరిన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.